హాయ్ గైజ్ అండ్ వెల్కమ్ టు ఆస్ట్రిక్స్. సో గైజ్, నా పెళ్ళైన తర్వాత ఇదే నా ఫస్ట్ ఎపిసోడ్ అండ్ యాజ్ యూజువల్ సుధీర్ గారు ఈజ్ బిహైండ్ ద కెమెరా. అండ్ ఆల్సో గైజ్, నేను ఒక చిన్న విషయం మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. దిస్ ఈజ్ మై న్యూ హౌస్ అండ్ నా న్యూ హౌస్లో ఫస్ట్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నాను. మీకు నా క్యూట్ అండ్ కోజీ హోమ్ది ఒక హోమ్ టూర్ కావాలంటే చెప్పండి, తప్పకుండా చేస్తాను. మూవింగ్ ఆన్, లెట్స్ కమ్ టు ద టాపిక్ ఆఫ్ దిస్ ఎపిసోడ్. సో నేను ప్రీ బ్రైడల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నానండి, కొన్ని కేర్ చేశాను, స్పెషల్ కేర్. దాని మీద ఒక చిన్న సిరీస్ లాగా చేద్దాం అనుకుంటున్నాను, స్టార్టింగ్ విత్ దిస్ ఎపిసోడ్. సి గైజ్, ఇట్ ఈస్ నో సీక్రెట్ దట్ నేను స్టార్టింగ్ నుంచి నా స్కిన్ కేర్ గురించి చాలా పర్టిక్యులర్ అండ్ చాలా డెడికేటెడ్గా ఉన్నాను. బట్ యాజ్ అ బ్రైడ్, ఎవ్రీ బ్రైడ్ వాంట్స్ టు లుక్ ఎక్స్ట్రా స్పెషల్ ఆన్ హర్ బిగ్ డే కదా. సో నేను కూడా దానికి ఏమేమి ప్రికాషన్స్ తీసుకున్నాను, ఏమేమి కేర్ తీసుకున్నాను అనేది మీతో షేర్ చేస్తున్నాను. సో గైజ్, దానికి స్టార్టింగ్ నంబర్ 1 నేనేం చేశానంటే ఐ గాట్ బ్యాక్ టు మై వర్కౌట్స్. అవునండి, నాకు మధ్యలో కొంచెం బ్రేక్ వచ్చింది. లాస్ట్ ఇయర్ డిసెంబర్ నా సిస్టర్ పెళ్ళి తర్వాత నాకు కొంచెం వర్కౌట్లో బ్రేక్ వచ్చిందనమాట. సో వర్కౌట్ మేక్స్ మీ ఎనర్జెటిక్ అండ్ హ్యాపీ. అండ్ మనం హ్యాపీగా ఉంటే లోపల నుంచి ఆటోమేటిక్లీ ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ అవర్ ఫేస్. అది మనం చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తాం, కానీ ఇట్ ఈస్ ద ట్రూత్. సో నేను వర్కౌట్ చేయడం స్టార్ట్ చేశాను అండ్ దాట్ ఇమీడియట్లీ స్వెట్ అవుతాం, టాక్సిన్స్ ఫ్లష్ అవుట్ అవుతాయి అండ్ అట్ ద సేమ్ టైం లోపల నుంచి ఒక గ్లో వస్తుంది కదా. ఆ ఇంటర్నల్ గ్లో నాకు వర్కౌట్తో మళ్ళీ వచ్చిందనమాట. నంబర్ 2, మన తినే హ్యాబిట్స్ అండ్ నిద్రపోయే హ్యాబిట్స్ని రెగ్యులేట్ చేసి ఒక టైంలో చేయడం. ఐ థింక్ దట్ దీని ఇంపార్టెన్స్ అసలు మనం ఇంపార్టెన్సే ఇవ్వము ఈ చిన్న చిన్న వాటికి. కానీ గైజ్, వన్స్ మనం ఆ రొటీన్లో మంచిగా స్టార్ట్ చేస్తే, ఈటింగ్ రైట్ అండ్ ఆన్ టైమ్ అండ్ ఆల్సో నిద్రపోవడం ఆన్ టైమ్, అది స్టార్ట్ చేస్తే యూ విల్ నాట్ బిలీవ్ ద గుడ్ దట్ ఇట్ డస్ టు యువర్ సిస్టమ్. మనం ఎక్స్టర్నల్గా ఎన్ని క్రీమ్స్ రాసినా, ఎన్ని ఫేస్ ప్యాక్స్ రాసినా, ఈ 2 హ్యాబిట్స్ మనం కరెక్ట్గా చూసుకోకపోతే నథింగ్ ఈజ్ గోయింగ్ టు గివ్ యూ దట్ గ్లో, ఇంటర్నల్ గ్లో అనమాట. నంబర్ 3, యాజ్ అ బ్రైడ్ ఆ ఎక్స్ట్రా స్పెషల్ కనిపించడం, ఎక్స్ట్రా గ్లో ఉండడం అనేది అందరికీ ఇష్టమే కదండి. సో ఆ ఎక్స్ట్రా కోసం నేను ఏం చేశానంటే ఐ రీసెంట్లీ డిస్కవర్డ్ దిస్ ప్రొడక్ట్ ఫ్రమ్ ఒజీవా. అండ్ మీ అందరికీ తెలుసు, ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఒజీవా ప్రొడక్ట్స్. ఎందుకంటే నా లైఫ్ని అది ఒక న్యూట్రిషన్తో ఎన్రిచ్ అవ్వడం అనేది ఒజీవాతో జరిగిందనమాట. సో గైజ్, ఇప్పుడు నేను ఒజీవా నుంచి డిస్కవర్ చేసిన ప్రోడక్ట్ ఏంటంటే కొలాజన్ బిల్డర్ ఫ్రమ్ ఒజీవా. ఇప్పుడు కొలాజన్ అండ్ స్కిన్ మంచిగా కనిపించడంతో రిలేషన్ ఏంటి మీకు చెప్తాను. కొలాజన్ ఈజ్ బేసిక్లీ అ ప్రోటీన్ అండి, అండ్ ప్రోటీన్ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ స్కిన్ గ్లో, పోర్స్ రిడ్యూస్ చేయడం అండ్ ఆల్సో స్కిన్ యూత్ఫుల్గా కనిపించడం, యాంటీ ఏజింగ్ కూడా. ఎందుకు అంటారా? చూడండి, 20s తర్వాత మెన్ అయినా విమెన్ అయినా వాళ్ళకి కొలాజన్ ప్రొడక్షన్ అనేది రిడ్యూస్ అయిపోతుంది బాడీలో. సో బాడీ రెగ్యులర్గా కొలాజన్ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది, అది కామనే. బట్ 20s నుంచి మనకి అది రిడ్యూస్ అయిపోతుంది అనమాట. దాట్ ఈజ్ వై మనం 20s నుంచి స్కిన్ కేర్, యాంటీ ఏజింగ్ స్కిన్ కేర్ కూడా స్టార్ట్ చేయాలి. సన్ స్క్రీన్ కంపల్సరీ రాయాలి. అవన్నీ 20s నుంచి మనం ఎందుకు స్టార్ట్ చేయాలంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్. బికాజ్ మన స్కిన్ ఆ కొలాజన్ని ప్రొడ్యూస్ చేయట్లేదు కాబట్టి మనం దాన్ని కాపాడాలి అండ్ మనం దానికి ఆ కొలాజన్ అందించాలి. సో కొలాజన్ ఈజ్ బేసికలీ, నేను ఏ ఫుడ్స్లో ఉంటాయనేది చెప్తాను. సో అది ఎందులో ఉంటుందంటే నంబర్ 1, చికెన్ బ్రాత్, బోన్ బ్రాత్ ఉంటుంది కదండి. చికెన్ అయినా సరే, మటన్ అయినా సరే, బోన్ బ్రాత్లో ఉంటుంది. తర్వాత మీకు ఫిష్ స్కిన్, చికెన్ స్కిన్, ఇవన్నిట్లో దొరుకుతాయి. But frankly speaking, it is just not possible for me to eat those things because I'm vegetarian. And non-vegetarians ki kuda నాకు తెలిసి skins and all అది తినడం you won't really like it. And bone broth daily మనం తాగలేం కదండి. సో ఈ కాన్సెప్ట్ ఇప్పుడు నేను రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చూసాను. వెరీ పాపులర్ లైక్ డాక్టర్ అనమాట. సో హీ వాజ్ టాకింగ్ అబౌట్ కొలాజన్ బిల్డింగ్. సో గైజ్, వాట్ ఈస్ కొలాజన్ బిల్డింగ్? కొలాజన్ బిల్డింగ్ అంటే మనకి కొలాజన్ ఎంతైతే కావాలో దాన్ని మనం డైలీ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళడం. అలా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళడంతో ఏమవుతుందంటే మీకు స్కిన్ ఆటోమేటిక్గా, అంటే దిస్ గివ్స్ ఇన్స్టెంట్ రిజల్ట్స్. బై ఇన్స్టెంట్ ఐ డోంట్ మీన్ ఓవర్ నైట్. 1.5 monthలో మీకు ఈ రిజల్ట్స్ కనిపించడం స్టార్ట్ అవుతాయి. సో బేసికలీ యూ ఆర్ బిల్డింగ్ అప్ ద కొలాజన్ ఆల్ యూ నీడ్ ఇన్ యువర్ బాడీ. అండ్
కొలాజన్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ హెల్దీ స్కిన్, గుడ్ లుకింగ్ స్కిన్ అలా కాకుండా మనకి జాయింట్ పెయిన్స్ రావడం, తర్వాత బోన్స్. ఇది ఒక ఫన్ ఫ్యాక్ట్ తెలుసా మీకు? మనం బోన్స్ దేంతో బాగుంటుంది అనుకుంటాం? కాల్షియంతో, అవునా? కానీ మీకు ఒక విషయం తెలుసా? మీకు బోన్స్ కాల్షియం కంటే కొలాజిన్ ఎక్కువ పర్సెంటేజ్ ఉంది మీ బోన్స్లో. సో దాట్ మీన్స్ మీరు బోన్స్కి కాల్షియం తీసుకుంటే యూ నీడ్ కొలాజిన్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ హెల్దీ బోన్స్ అండ్ జాయింట్స్. అండ్ ఆల్సో కొలాజిన్ ఇస్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఫర్ యువర్ గట్ హెల్త్. అంటే మీ డైజెషన్ ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవన్నీ సాల్వ్ చేయడానికి కొలాజిన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సో మనం యూజువల్గా ఎసెన్షియల్ విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ అండ్ కాల్షియం ఇవన్నీ వింటాం, కానీ కొలాజిన్ ఇంకా ఆ అవేర్నెస్ రాలేదండి. అండ్ ఐ హోప్ దట్ యూ విల్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కొలాజిన్ ఆఫ్టర్ దిస్ వీడియో అనమాట. సో ఈ ఎపిసోడ్లో నేను స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ కొలాజిన్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి లెట్స్ జస్ట్ స్టిక్ టు ద టాపిక్. సో ఇప్పుడు వాట్ హ్యాపెన్స్ ఇస్ దట్ కొలాజిన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ యర్ స్కిన్ ఎలాస్టిసిటీ. అది తగ్గిపోతే వెంటనే స్కిన్ సాగింగ్ అవ్వడం, రింకిల్స్ రావడం ఇలాంటివి జరిగితే ఏమవుతుందంటే ఆబ్వియస్లీ యూ స్టార్ట్ లుకింగ్ ఓల్డర్. అండ్ ఆల్సో మీకు పోర్స్ గురించి చాలామంది అడుగుతారు కదండి. సో పోర్స్ బేసికలీ ఎప్పుడు ఎక్కువ కనిపిస్తాయంటే వన్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ అండ్ ఆయిలీ స్కిన్తో రావడం అది కామనే అండి. బట్ అది ఏజ్తో ఇంకా ఎక్కువ కనిపిస్తాయి. హౌ? బికాజ్ యువర్ స్కిన్ ఇస్ సాగింగ్ డౌన్. అది సాగిపోతే మీకు ఆబ్వియస్లీ ఈ పోర్స్ అనేది ఇంకా పెద్దగా కనిపించడం జరుగుతుంది. సో గైజ్, నా చెల్లి వెడ్డింగ్ వీడియో మీరందరూ చూసుంటారు, వ్లాగ్. అందులో ఏంటంటే తన ప్రీ బ్రైడల్ స్కిన్ కేర్లో తను కూడా ఈ ప్రికాషన్ తీసుకుంది. షీ వాజ్ హ్యావింగ్ దిస్ కొలాజిన్ డ్రింక్ ఫ్రమ్ డిఫరెంట్ కంపెనీ, నేను అది మెన్షన్ చేయను, కానీ అది యానిమల్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అన్నమాట. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇట్ వాజ్ హైలీ ఎక్స్పెన్సివ్. 1 month బాక్స్ ఐ థింక్ 2700 or 400 ఆ రేంజ్లో వచ్చేది. అండ్ యానిమల్ కొలాజిన్ ఉండడం వల్ల అందులో కొంచెం ఒక ఫిషీ స్మెల్ ఉండేది. సో అట్ దాట్ టైమ్ ఐ డిస్కవర్డ్ ది ఓజీవా ప్లాంట్ బేస్డ్ కొలాజిన్ అనమాట. అంటే ఇట్ ఈస్ ప్యూర్ వెజిటేరియన్, దాంట్లో ఎటువంటి ఆ ఫిషీ స్మెల్ కానీ నాన్ వెజ్ స్మెల్ కానీ రాదు. At the same time, it has vitamin C, which again is known for good skin. If you want good skin, you have to have vitamin C. Apply vitamin C serums ani cheptaru kada. So it has all of that also. Indulo acai berry undi. ఈ బెర్రీ గురించి, ఇది స్కిన్ గురించి చాలా మంచిది, డ్యామేజ్ స్కిన్ని రిపేర్ చేస్తుంది అని అంటారు కదా. సో అసాయి బెర్రీ ఉంది, బ్యాంబూ షూట్ ఉంది. బ్యాంబూ షూట్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ అ యూనిక్ ఇంగ్రీడియంట్. అండ్ దీనివల్ల మీ స్కిన్ ఏమో యూత్ఫుల్గా కనిపించడం, రీజువినేట్ అవ్వడం జరుగుతుందండి. దాంతోపాటు చెరీ ఉంది, రోజ్ పెటల్స్ ఉన్నాయి. అండ్ రోజ్ పెటల్స్, ఇఫ్ యూ వాంట్ దట్ రోజీ గ్లో, యూ షుడ్ హ్యావ్ రోజ్ పెటల్స్, నాట్ జస్ట్ ఆన్ యువర్ ఫేస్ ప్యాక్ బట్ ఆల్సో ఇన్ యువర్ డ్రింక్. అండ్ సీ బక్థార్న్ ఉంది. అండ్ సీ బక్థార్న్ ఈజ్ అ వెజిటేరియన్ సోర్స్ ఆఫ్ omega 7. యూజువలీ omega 7 యాసిడ్స్ కానీ అవన్నీ మనకి ఫిష్ సోర్సెస్లో ఎక్కువ దొరుకుతాయి అన్నమాట. సో ఫర్ వెజిటేరియన్స్ ఐ ఫీల్ దిస్ ఇస్ అ గ్రేట్ చాయిస్. సో గైజ్, ఇందులో సర్వింగ్ సైజ్ నేను మీకు చూపిస్తాను. ఇది తీసుకోవడం ఎలా అంటే జస్ట్ ఆ 2 scoops మీరు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో 200 ml వాటర్ అనమాట, అందులో వామ్ వాటర్ అయినా సరే కోల్డ్ అయినా సరే అందులో మిక్స్ చేసి తాగటమే. సో బికాజ్ ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ బెర్రీస్ అండ్ విటమిన్ సి ఎక్సెట్రా, అది కొంచెం పుల్లగా కొంచెం అలా ట్యాంగీ టేస్ట్ ఉంటుందన్నమాట. బెర్రీస్ ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది. అండ్ ఆల్సో గైజ్, ఇది మెన్ అండ్ విమెన్ ఇద్దరు యూజ్ చేయొచ్చు. సో గైజ్, ఇందులో 0% యాడెడ్ షుగర్ ఉంది. అండ్ ఎవ్రీ సర్వింగ్ గివ్స్ యూ ఓన్లీ 8 calories అనమాట. అండ్ గైజ్, ఇది ఏ టైమ్ ఆఫ్ ద డేలో తాగొచ్చు. అండ్ 20 ఏజ్ నుంచి ఎవరైనా ఇది తాగొచ్చు. ఇంకొకటి ఏంటంటే ద బెస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ వాట్ మేడ్ మీ చూస్ దిస్ వాజ్ ద ప్రైస్ ఫ్యాక్టర్. అవునండి, దిస్ ఇస్ జస్ట్ ఫర్ 899 rupees. అండ్ 899 rupeesలో 2 scoops మనం తీసుకున్నా కూడా ఇట్ లాస్ట్ ది ఎంటైర్ మంత్. సో 1 monthకి 899 అనమాట. అండ్ అదే ఇంకొక బ్రాండ్ అయితే 2427 కంటే అబవే ఉన్నాయన్నమాట. మామూలుగా 899 అంతానా అని అందరు అడుగుతారు కదా. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, మనం ఏదైనా ఫేస్ క్రీమ్ కొంటే, నైట్ క్రీమ్ ఏదైనా ఫ్యాన్సీది కొంటే ఈజీగా 800-900 ఉంటుందండి. ఆ టైంలో మనం ఏం ఆలోచించము. సో దిస్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ గుడ్ ఫర్ అస్, ఫర్ అవర్ సిస్టమ్ ఫ్రమ్ ఇన్సైడ్. సో స్కిన్కి ఆ మంచి గ్లో అండ్
అదర్వైజ్ ఆల్సో మీ జనరల్ హెల్త్ అండ్ వెల్బీయింగ్కి ఇది లోపల నుంచి పనిచేస్తుంది అనమాట. సో వై నాట్ ఇన్వెస్ట్ ఇన్ అ హెల్త్ అండి. సో ఐ ఫీల్ దిస్ ఇస్ సంథింగ్ దట్ నేను ఓన్లీ వెడ్డింగ్ వరకు చేసి వదిలేద్దామని కాకుండా this is something that I'm going to continue for life. So guys, I would suggest that you pick up this box of goodness today and see the difference for yourself. 1 month లోపే మీకు ఆ డిఫరెన్స్ కనిపిస్తుందండి. సో గైస్, దీని గురించి మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఐ వుడ్ లవ్ టు ఆన్సర్ దెమ్ ఫర్ యూ. ఆల్సో గూగుల్ చేయండి, మీరు గూగుల్లో కొలాజన్ అండ్ ఇట్స్ బెనిఫిట్స్ కూడా మీరు గూగుల్ చేయండి, మీకు కొలాజన్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది తెలుస్తుంది. Okay guys, so if you like this episode, you know what you have to do. Subscribe, like and share and follow me on Asterix Official on Instagram and Asterix on Facebook. Also on our website Marchipokandi, which is www.asterix.com. See you on the other side. It's bye from Asterix.